ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభువు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. 66 పుస్తకాలతో పొందుపరచబడిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఎంతోమంది విశ్వాస వీరులు ఉన్నారు, ఎంతోమంది దేవునికి స్నేహంగా దేవునితో నడిచిన వారు ఉన్నారు. దేవుని పిలుపును విని దేవుని పిలుపుకు లోబడి దేవుని వెంబడించిన భక్తులు ఉన్నారు. దేవుని పిలుపుకు లోబడి ఏర్పరచబడిన యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, దేవునికి హృదయానుసారులు ఉన్నారు. ఇలా ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చదివితే చాలామంది భక్తుల పేర్లు మన కంటికి కనపడుతాయి. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా అందరిని గురించి రాశారు, కానీ ఆ వ్యక్తిని గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసపు లేక విశ్వాస వీరుల పట్టికలో అతని పేరు పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. ఒక మాట చెప్పనా, దేవుని చేత దైవ జ్ఞానాన్ని పొందుకొని దేవుని చేత దేవుడే స్వయంగా చెప్పాడు, నీ తర్వాత కానీ నీకు ముందు కానీ నీకు వెనక కానీ ఎప్పటికీ నీ అంతటి జ్ఞానవంతుడు ఉండడు, ఇక మీదట కూడా ఉండబోడు. నేను అనే మాట ఏంటంటే, దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పాడు కదా, మరి ఇతని గురించి ఆ విశ్వాస వీరుల పట్టికలో ఇతని పేరు రాశారంటే రాయలా. పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను గురించి విశ్వాస వీరుల పట్టికలో లిఖించలా. కానీ ఎందుకు పనికిరాడు, అందరి చేత దూషించబడినవాడు, అందరి చేత హేళన చేయబడినవాడు, అందరి చేత తృణీకరించబడినవాడు, ఒక్క మాటలో చెప్పాలి అంటే వేషకు పుట్టిన కుమారుడు, వేషకు జన్మించిన కుమారుడు. ఇతని పేరు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస వీరుల పట్టికలో లిఖించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడింది. ఎవరు అతను? యెఫ్తా. యెఫ్తాను గురించి పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, ఇతడు విశ్వాస వీరుల జాబితాలలో నిలిచిపోయినవాడు. అందుకే దైవజనుడు పౌలు కూడా హెబ్రీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలు అంటారు, సంఘమా, ఓ సంఘమా, విశ్వాస వీరుల జాబితాలలో ఎందరో మహానుభావులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు, దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు, దేవునికి యాజకులుగా నిలబడిన వారు ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు ఉన్నారు. వారితో పాటు ఎవరున్నారు? తృణీకరించబడిన వాడు ఎవరున్నారు? తరిమి వేయబడిన వాడు ఎవరున్నారు? అందరి చేత హేళన చేయబడిన యెఫ్తా కూడా అక్కడ ఉన్నారు అని తన సంఘానికి కూడా ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో యెఫ్తాను గురించి మాట్లాడుతాడండి. నిజమే. యెఫ్తా ఎవరు చెప్పండి? యెఫ్తా ఎవరు? వేషకు పుట్టిన కుమారుడు. ఒక మాట మీతో చెప్తాను. ఈ యెఫ్తా ఏ ఊరి కాపురస్తుడు? గిలాదు. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు? గిలాదు. వాళ్ళ నాన్నగారి పేరు గిలాదు, అతడు నివసిస్తున్న ఊరు గిలాదు. గిలాదు వాడైన యెఫ్తా, వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? గిలాదు. వారి నాన్న వేషతో కూడా వెళ్ళినప్పుడు వేషకు జన్మించిన వ్యక్తి ఎవరు? గట్టిగా మాట్లాడండి. యెఫ్తా అంటే గిలాదుకు భార్య లేదంటారా? ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి, చక్కని ఆధారం మనకు దొరుకుతుంది. భార్య ఉండినప్పటికీ కూడా, భార్య అతనికి కలిగినప్పటికీ కూడా
ఇతడు ఏం చేశాడంటే వేశ్యతో సాంగత్యము పెట్టుకున్నాడు. వేశ్యతో సాంగత్యము పెట్టుకున్నందువలన ఇతనికి ఎవరు పుట్టారు? ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తరువాత వీరి అన్నలు యెఫ్తాను పిలిచి యెఫ్తాతో ఒక మాట అంటున్నారు, చూడు, నీవు వేశ్యకు పుట్టినవాడివి, నీవు వేశ్యకు జన్మించిన వాడివి కనుక నీకు మాలో స్వాస్థ్యము లేదు. ఒకే మాట అంటున్నారండి. ఒక తండ్రి పిల్లలే, ఒక తల్లి పిల్లలు కాదు. ఒక తండ్రికి పుట్టిన పిల్లలే తన తమ్మునితో అంటున్నారు, యెఫ్తా, నీవు మాతో ఉండుటకు నీకు యోగ్యత లేదు. యెఫ్తా, నీవు మాతో నివసించుటకు, ఈ స్వాస్థ్యమును నీవు పాలు పొందుటకు, లేక ఈ స్వాస్థ్యమును నీవు అనుభవించుటకు నీకేం లేదు, వీలు లేదు. గనుక నీవు ఈ స్థలములో ఉండకూడదు అని అందరు కట్టుకొని అతని మీదకి ఎగిసిపడితే వీరిని తట్టుకోలేక, వీరి ఎదుట నిలబడలేక తిన్నగా పారిపోయాడంటండి. వాక్యం అంటుంది, వీరి పెడుతున్న శ్రమను తట్టుకోలేక, వీరు అవమానపరుస్తున్న అవమానాన్ని భరించలేక తిన్నగా పారిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయా చోట్ల మనకు కనపడుతుంది. ఏది? పారిపోయే విషయం. ఆగరు గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, శారమ్మ ఆగరును శ్రమ పెట్టినందున ఇప్పుడు ఆగరు ఏమైంది? పారిపోయింది. మరొక చోట రాయబడిందండి, యోసేపు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు ఇతని మీద కన్ను వేస్తే అక్కడ నుండి ఏమయ్యాడు? గట్టిగా చెప్పు. శ్రమ పెట్టినందున పారిపోయారు. ఒక అపాయం తన మీద పడుతుంటే, ఒక నింద తన మీద పడుతుంటే దానిలోంచి తప్పించబడాలి అని చెప్పండి గట్టిగా. పారిపోయారు అంటే కొన్ని సందర్భాలు మనకు కనపడుతాయి. యెఫ్తాను గురించి లేఖనం చెప్తుంది, యెఫ్తా వారి పెడుతున్న అవమానాన్ని, యెఫ్తా మీద మోపుతున్న ఆ నిందను తట్టుకోలేక ఇప్పుడు యెఫ్తా ఏమయ్యాడు చెప్పండి? పారిపోయాడు. ఎక్కడికి చెప్పండి? మంచి, టోబు అనే మాటకి మంచి, లేక దేవుని చెయ్యి తోడుగా ఉండటం, రెండు మాటలు మనకు కనపడుతుంది. టోబు అనే మాటకి ఒకటి మంచి, రెండు దేవుని చెయ్యి తోడుగా ఉండటం. అంటే యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి. యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఒక మంచి దేశానికి వెళ్ళాడు. నేననే మాట అండి, ప్రపంచంలో ఎక్కడన్నా వెతకండి, నరములాడుతున్న ఏ నరుని దగ్గర మంచి కనపడుతుందా? గట్టిగా చెప్పండి తల్లి. మీరు ఎక్కడన్నా వెతకండి, ఎక్కడ ఎందుకులే, ఇక్కడ ఎతకండి. ఇంతమంది ఉన్నారు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినా మంచి కనపడదు, మమతలు అసలే కనపడవు, ప్రేమ అనురాగాలు అసలే కనపడవు. ఇప్పుడు నేనంటాను, మీరందరూ ఎవరు? గట్టిగా చెప్పు. మీరందరూ ఎవరు? క్రీస్తు రక్తంతో కడగబడిన వారే కదా, క్రీస్తు రక్తంతో కొనబడిన వారే కదా. క్రీస్తు శరీరములో, క్రీస్తు రక్తములో పాలు పొంది ఒక సహవాసములో, ఒక సంఘములో నిలిచి ఒక ఉపదేశాన్ని వింటున్న వ్యక్తులే కదా. మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏమైనా ఉందంటే, ప్రేమకు బదులు ఏముంది మనలో? ద్వేషం. ప్రేమకు బదులు ఏముంది మనలో? అసూయ. ప్రేమకు బదులు మనలో ఏముంది? మత్సరం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిలేండి, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేననే మాట ఏంటంటే, ఇతడు వెళ్ళింది ఎక్కడికి చెప్పండి? మంచి దేశం. ఇతడు ఏ చోట అడుగు పెట్టారు? దేవుని చెయ్యి తోడుగా ఉన్న ప్రాంతంలో అడుగు పెట్టాడు. దేవుని చేతి క్రిందకి ఇతడు వెళ్ళాడు. దేవుని చేతి నీడలో ఇతడు దాచబడడానికి పారిపోయి, దేవుడు తోడుగా ఉన్న ఆ చోట ఇతడు గట్టిగా చెప్పండి ఏమైపోయాడు? పారిపోయి
నిలిచిపోయాడండి. ఇప్పుడు దేవుని చేతి క్రింద ఉంది, దేవుని చేతి నీడలో ఉండి దేవుని ఆ కనుచూపు పరిధిలో ఉన్నాడు కనుక దేవుడు ఇతడు ఏ చోట అడుగు పెడితే ఇతనికి ఏం కలగ చేస్తున్నాడు? దీవెన కలగ చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, ఆ టోబు దేశంలో అడుగు పెడితే ఆ టోబు దేశంలో ఉన్న వారందరూ యెఫ్తా పక్కన ఎలా నిలబడ్డారు? ఒక సైనికులుగా నిలబడ్డారు. యెఫ్తాను అడిగామనుకో, యెఫ్తా ఒకప్పుడు ఈ స్థితి లేదు కదా, ఒకప్పుడు ఈ స్థితిలో నువ్వు లేవు కదా, ఇప్పుడు ఈ స్థితి నీకు కలిగింది కారణం ఏంటి అని అడిగితే యెఫ్తా ఒకటే చెప్తాడండి, ఏం లేదండి, నేను ఎక్కడికి వచ్చాను? మంచి అని నా దేవుని దగ్గరకు వచ్చాను. దేవుని తోడుగా ఉన్న, దేవుని చెయ్యి తోడుగా ఉన్న ఈ స్థలంలో అడుగు పెట్టాను కనుక నా దేవుడు నా మీద ప్రేమను పంచాడు, నా దేవుడు నా మీద కనికరాన్ని పంచాడు. ఇప్పుడు నా దేవుని చేతి క్రింద నేను ఉన్నాను కనుక నా శత్రువులందరూ నాకు సైనికులుగా నా దేవుడు నా ఎదుట నిలబెట్టాడు. నా శత్రువులందరూ ఎలా ఉన్నారు అంటే హేళన పరిచిన వారే. ఆ టోబు దేశములోనికి వెళ్ళినా యెఫ్తాకు ఆ జనులు ఎలా ఉన్నారంట? అల్లరి మూకంట. ఎక్కడ? టోబు దేశంలో అల్లరి మూక మధ్యలోనికి వెళ్ళినా ఈ అల్లరి జనం, ఈ అల్లరితో కూడిన ఈ జనం యెఫ్తాకు ఎలా ఉన్నారు చెప్పరేంటండి? ఒక సైనికునిగా యెఫ్తా చుట్టూ నిలిచిపోయారు. ఎందుకని అంటే ఒకటే, అతడు ఏ చేతి క్రిందకి వెళ్ళాడు చెప్పండి? ఇప్పుడు నేను అంటాను, గిలాదు ప్రాంతంలో ఏమైంది? అతనికి అవమానం. గిలాదు ప్రాంతంలో ఏం కలిగింది? ఆవేదన. గిలాదు ప్రాంతంలో ఏం కలిగింది? అన్నల మధ్య ఏం కలిగింది? సహోదరుల మధ్య ఏం కలిగింది? అతడు నివసిస్తున్న, అతడు జన్మించిన ఆ స్థలములో అతనికి కన్నీరు తప్ప మరొకటి లేదు. ఆ చోట నుంచి ఎప్పుడైతే దేవుని చేతి క్రిందికి వచ్చాడో, దేవుని చెయ్యి తోడుగా ఉన్న ప్రాంతంలో అడుగు పెట్టాడో, అతని చరిత్రనే దేవుడు తిరగరాశాడు. అందుకే బైబిల్ పండితులు యెఫ్తాను గురించి చెప్తున్న మాట తెలుసా? 0 నుండి హీరోకు ఎదిగాడు అంటారు. ఎవరు? బైబిల్ పండితులు చెప్తారు యెఫ్తాను గురించి, బైబిల్ జ్ఞానవంతులు చెప్తారు యెఫ్తాను గురించి. యెఫ్తా ఎవరో తెలుసా? ఒకప్పుడు 0, ఇప్పుడు హీరో. ఎవరు? ఇప్పుడు నేను కూడా కోరుకుంటున్నానండి, నేను కూడా కోరుకుంటున్నాను, ఒకవేళ ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ నీవు దూషించబడ్డావో, ఎవరు నిన్ను అవమానపరుస్తూ వచ్చారో, నీ సహోదరులు నిన్ను అవమానపరిచారా? నీకు కలిగిన వారు నిన్ను అవమానపరిచారా? నీ రక్త సంబంధికులు నిన్ను అవమానపరిచారా? నిన్ను కట్టుకున్న వారు, నిన్ను కొన్నవారు నిన్ను అవమానపరిచారా? ఆత్మీయులు అవమానపరుస్తున్నారా? కంగారు పడవలసిన అక్కర్లేదు. ఎవరు నిన్ను అవమానపరుస్తున్నా అవమానపరిచిన చోటే నా దేవుడు రెట్టింపైన ఘనతను దయచేయబోతూ ఉన్నారు. రెట్టింపైన ఘనతను నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. నిశ్చయముగా నా దేవుడు అలా చేయునట్లుగా ఆయన హస్తపు నీడ నీకు తోడుగా ఉండునుగాక. అందుకే యెఫ్తాను గురించి వాక్యం ఉంటుంది, యెఫ్తాను గురించి దేవుని వాక్యం చెప్పకుండా చెప్తుంది, వేషకు పుట్టిన వాడైనా ఎక్కడికి వెళ్ళాడు ఇతను? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? దేవుని చేతి నీడ క్రిందకు వచ్చాడు గనక ఇప్పుడు దేవుడు ఇతనికి ఏమై ఉన్నాడు? ఇప్పుడు యెఫ్తాను గురించి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాశారు, చదవండి, నేను చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగి వెళ్ళినప్పుడు యెహోవా వారి చేతికి అమ్మోనీయులను అప్పగించెను. ఇక తలెత్తినాడు. చూడండి, నేను చెప్తాను. యెఫ్తాను గూర్చి ఇంచుమించుగా ఒక 47 వాక్యాలు రాశారు పరిశుద్ధాత్మదేవుడు. ఎన్ని వాక్యాలు? 2 అధ్యాయాలు. 11వ అధ్యాయం, 12వ అధ్యాయంలో 7వ వాక్యంలో అతని చరిత్ర ముగించబడుతుంది. మీరందరూ తలెత్తునను చూడమన్నా. యెఫ్తాను గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే,
అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అమ్మోనీయులను యెఫ్తా చేతికి అప్పగించాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగా మనం మాట్లాడుకుందాం. యెఫ్తా చేతికి ఎవరిని అప్పగించాడు? నేను అనే మాట ఏంటంటే, ఈ గిలాదు ప్రాంతంలో పరాక్రమము కలిగిన వారు లేరా? మాట్లాడండి. శక్తిమంతులు లేరా? యుద్ధము చేయటకు నైపుణ్యత కలిగిన వారు లేరా? ఉన్నారు. ఇప్పుడు నేనంటాను, ఎవరి చేతులకు వారిని అప్పగించాలా? ఎవరికి అప్పగించారు? ఎవరికి అప్పగించారు? దూషించబడిన వాడు, త్రోసి వేయబడిన వారు, ఎందుకు పనికిరానివాడు, అందరి చేత అసహించుకొనినవాడు, అందరూ అవమానపరిచిన వారు, ఇతని చేతికే దేవుడు అమ్మోనీయులు ఎందుకు అప్పగించాడు? ఇతని ద్వారే అమ్మోనీయుల మీద దేవుడు ఎందుకు విజయ పతాకాన్ని ఎగరవేశాడు? ఓ యెఫ్తా, ఎందుకు నీవే అమ్మోనీయుల మీద జయము పొందగలిగావు? ఓ యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, యెఫ్తా ఒకటే చెప్తాడండి, అయ్యా, ఏదో నా శక్తిని చూడలేదు, నా బలమును చూడలేదు. నేను అనే మాట ఏంటంటే, దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారు? గనులను కాదు. అందుకే పాట రాశారు, గనులైన వారే నీ ఎదుటను నన్ను బలమైన వారే ఎందరో ఉన్నాను. ఏంటంట? గనులు చాలామంది ఉన్నారు, బలవంతులు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు వారిని ఏర్పరచుకోడు. ఎవరిని ఏర్పరచుకుంటారు? అందుకే కీర్తనకారుడు అంటారు, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడట. ఎవరిని? ధనవంతులను కాదు, ఐశ్వర్యవంతులను కాదు, శక్తివంతులను కాదు, అన్ని రంగాలలో ఆరితేరిన వారిని కాదు. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారు అంటే, పనికి రాని వారినే. పనికి రాని వారిని దేవుడు ఏర్పరచుకొని ఆయన చేతిలో బలమైన పాత్రగా ఉపయోగించుకుంటాడు. పనికి రాని వారిని దేవుడు పిలుచుకొని ఆయన చేతిలో ఒక బలమైన పాత్రగా, బలమైన ఆయుధముగా ఆయన ఏం చేస్తాడు? మనోళ్ళు చాలామంది అంటారు, నాకేమి తక్కువ, నాకేం తక్కువ అండి, నేను అన్నీ చేయగలను కదా, నాకేం తక్కువ, అన్నిటిలో నాకు సామర్థ్యత ఉంది కదా, నాకు అన్నిటిలో ఏం తక్కువ, అన్నీ చేయగలను కదా. నేనంటాను, దేవుడికి అవి కాదు కావాల్సింది. నీకు అన్నీ ఉన్నా, అన్నీ చేయగలిగినా దేవుడు కోరుకునేది ఎవరిని? చెప్పండి. దేవుడు కోరుకునేది ఎవరిని? ఎందుకు పనికిరాని వారినే, ఎందుకు అర్హత లేని వారినే దేవుడు కోరుకుంటారు, ఏర్పరచుకుంటారు. యెఫ్తా గురించి మనం చదివితే, వేశ్యకు పుట్టినవాడు సమాజంలో ఉంటాడా? మరి వేశ్య కుమారుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఏ చోట అతడు అవమానం పొందాడో అదే చోట అతనికి ఏమి ఇవ్వాలని? ఘనతనివ్వాలని. ఎవడైతే నోరు తెరిచి మాట్లాడాడో అతని నోరును మూయించాలని దేవుడు ఏర్పరచుకొని, ఇప్పుడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళితే దేవుడు ఏం చేశాడు? విజయాన్ని అప్పగించాడా లేదా? అప్పగించాడా లేదా? సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాను. యెఫ్తాకి అమ్మోనీయులను దేవుడు ఎందుకు అప్పగించాడు? అప్పగించడానికి కారణం ఏంటి? మొదటి మాట, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారు. గిలాదు ప్రజలతో కూడా వెళ్ళినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతనిని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను.
ఇక తలెత్తినాడు. చూడండి, ఈ అమ్మోనీయుల మీద యెఫ్తా జయము పొందేదానికి కారణం నేను చెప్పానే, ఇంచుమించుగా 47 వాక్యాలు మాత్రమే ఇతని గూర్చి రాయబడింది. 47 వాక్యాలే ఇతన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడు. ఈ 47 వాక్యాలలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన మాటలు పొందుపరిచాడండి. యెఫ్తా అమ్మోనీయుల మీద విజయమును చూచేదానికి కారణం, మొదటి కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతంతా ఎవరితో చెప్పాడు? గట్టిగా చెప్పండి, ఎవరితో చెప్పాడు? పక్కింటోళ్ళతో చెప్పలా, లేకపోతే కట్టుకున్న భార్యతోనో కట్టుకున్న భర్తతోనో చెప్పలా, తన ఎదుట నిలబడిన యోధులతో చెప్పలా. తన సంగతంతా ఏది దాచిపెట్టకుండా, ఏది మరుగు చేయకుండా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో విన్నపించుకుంటున్నాడు. అయ్యా, నా జీవితం ఇది, ఇదిగో ఇలా నియమించుకున్నారు, మరి నేను వెళ్ళాలా వద్దా? నేను వెళితే క్షేమమా కాదా? మరి నీ ఆలోచన నాకు కావాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతంతా ఎవరితో చెప్తున్నారు? గట్టిగా చెప్పండి. దేవునితో మాత్రమే విన్నపించుకుంటున్నాడు. ఆయనకు మాత్రమే వినపడేటట్లుగా, ఆయన మాత్రమే ఆ బాధను చూచున్నట్లుగా, ఆయన మనసులో ఉన్న మాట ఆయనకు మాత్రమే వినపడినట్లుగా యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన సమస్తాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంటే మీకు కొంచెం వివరణ ఇస్తాను. చూడండి, యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ మాట అన్నాడు. తనకు కలిగిన సమస్తం, లేకపోతే తనకు కలిగినదంతా ఏం చెప్పాడు? దేవునితో విన్నపించుకున్నాడు దేవుని సన్నిధిలోనికి వచ్చి. ఎప్పుడు జరిగింది అంటే, ఈ యెఫ్తా టోబు దేశంలో ఉన్నాడు. అప్పటికే ఇంచుమించుగా అమ్మోనీయులు చేతి క్రింద ఇంచుమించుగా 18 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు చిత్రవదన చేయబడుతున్నారు. ఈ రోజుకు ఈరోజు తగ్గిపోతుందిలే బాధ, ఈరోజు జయము చూస్తాములే అని ఆశతో చూస్తున్నారు. కానీ ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి? 18 సంవత్సరాలు గతించిపోయాయి. కానీ 18 సంవత్సరాలు గతించిపోయినా వీరి జీవితంలో, వీరి ప్రాంతములో, వీరు నివసిస్తున్న ఆ స్థలములో విజయ పతాకం ఎగరవేయబడలేదు. వాక్యం అంటుంది, వీరి చేతి క్రింద అణచివేయబడ్డారంట ఇశ్రాయేలీయులు. అమ్మోనీయులు శ్రమ పెడుతున్నందువలన చల్లాచెదరైపోయారంటండి. ఇంకొక మాట చెప్పాలంటే, తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు కదా. నిజమే. ఈ జీవిత చరిత్ర కూడా మనం చదివితే చెట్టుకొకరు పుట్టకొకరుగా మారారు. పిల్ల జాడ తల్లికి, తల్లి జాడ పిల్ల లేక చల్లా చెదురైపోయారు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. ఈ బాధను తట్టుకోలేక, ఈ బాధను భరించలేక ఆ ప్రాంతంలో ప్రజలందరూ ఒక చోటకి చేరి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకప్పుడు మనం గెంటి వేశామే, ఒకప్పుడు మనము మన దేశం నుంచి, మన ప్రాంతం నుంచి పారిపోయేటట్లుగా చిత్రవదన చేశామే, అతని దగ్గరికి వెళుదాం, అతని సహాయం కోరుకుందాం. ఎందుకంటే అతను ఎవరు? వేషకు పుట్టినవాడైనా అతడు ఎలాంటి వ్యక్తి అంటే పరాక్రమము కలిగిన వాడు. ఈ అమ్మోనీయుల చేతుల నుంచి మనల్ని విడిపించుటకు దేవుడు ఏర్పరచుకున్నవాడు కనుక మనం అందరం కలిసి కట్టుకొని వెళదాం. ఎక్కడున్నాడో తెలుసుకున్నారండి. అందరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. వెళదాం అంటే వారిలో ఒకడంటాడు, ఏమండి, ముందే వాడిని అవమానపరిచాం, చిత్రవదన చేశాం, వేషకుమారుడు హేళన చేశాం. మరి ఇంతగా హేళన చేసి, ఇంతగా అవమానపరిచి అతన్ని మనం పంపించాం కదా, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తే అతను వస్తాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వేశాడు. ఇక అంతే, మళ్ళీ అందరూ ఆలోచనలు పడిపోయారు. నిజమే కదా, తరిమి వేశాం, అవమానపరిచాం, కన్నీరు కార్చేటట్లుగా చేశాం, మరి వస్తాడు అంటావా? సరేలే
వెళ్దాం, కాళ్ళు చేతులు పట్టుకుందాం, బ్రతిమిలాడుదాం. ఏ విధము చేతనైనా మన దేశం అమ్మోనీల చేతిలో నుండి తప్పించబడడానికి మనం ఎంతటి వరకైనా దిగిపోదాం. మన దేశం కాపాడబడాలి. మన దేశం శత్రువుల చేతుల్లో చిక్కబడకూడదు. కనుక విడుదల పొందాలంటే అతను కావాల్సిందే అని ఎంక్వైరీ చేసి మొత్తం తెలుసుకొని ఈ గిలాదులో ఉన్న పెద్దలందరూ కలిసి కట్టుకొని వెళ్ళారు. ఎక్కడికి? వెతుక్కుంటూ 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 వెళ్ళారు. వెళ్ళి యెఫ్తా దగ్గర ఉండి యెఫ్తాతో ఒక మాట అన్నారు, బాబు మేమందరం చాలా ఇబ్బందులు ఉన్నాము కనుక నీ సహాయం కోసం వచ్చాం. ఒక్కసారి నీ సహాయం మా మీద కనపరుస్తే మేమందరము క్షేమకరంగా నిలబడుతాం అన్నారు. అంతలో యెఫ్తా కూడా అన్నారు, నా వలన మీకేం కావాలి? ఏం లేదండి, మేమందరం గిలాదులో ఉన్న పెద్దలందరం కలిసి కట్టుకుని ఒక మాట తీసుకున్నాం. నిన్ను మా మీద ప్రధానునిగా ఉంచబోతూ ఉన్నాం. అంటే న్యాయాధిపతిగా నువ్వు మా మీద ఉండబోతూ ఉన్నావు. అప్పుడు రాజుల కాలం కాదు అది. ఏ కాలం? అప్పుడు రాజు లేడు, వారికి ఇశ్రాయేలుకు రాజు లేడు. అప్పుడు పరిపాలన చేసింది ఎవరు? న్యాయాధిపతులే. ఈ న్యాయాధిపతులు యెఫ్తా ఎవరు? ఒక న్యాయాధిపతి. ఇప్పుడు ఈ పెద్దలందరూ యెఫ్తా దగ్గరికి వెళ్ళి యెఫ్తాతో అంటున్నారు, నీవు మాకు న్యాయాధిపతిగా ఉండాలి. నీవు ఎలా చెబితే మేము అలా చేస్తాం. నీవు ఎలా నడిపిస్తే మేము అలా అడుగులు వేస్తాం. గిలాదు ప్రాంతంలో నీ ఆలోచన తప్ప, గిలాదు ప్రాంతంలో నీ ఉద్దేశము తప్ప, గిలాదు ప్రాంతంలో నీ నిర్ణయాలు తప్ప ఎవరి నిర్ణయాలు జరగవు, మేము మాటిస్తున్నాం అన్నారు. అంతలో యెఫ్తా అన్నారు, మీరు ముందు ఎవరు? ఏంటి అందితే? ఈ సామెత లేదా? మీరు ముందే ఎవరు? అందితే అబ్బా, అందకపోతే, పెడితే, పెట్టకపోతే మన లోకల సామెతలండి. అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు, పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే సాగు కొడతారు. రే, మీ గురించి నాకు తెలియదా? నన్ను ఎంత అవమానపరిచారో నాకు తెలియదా? నన్ను ఎంత కించపరిచి మీరు మాట్లాడరో నాకు తెలియదా? నా గుండెకు గాయమైంది. ఆ గాయం కలిగినప్పటికీ కూడా నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నా పాటికి నేను తల దించుకొని వచ్చాను. మరలా మీతో నాకు సాంగత్యం ఎందుకు? మరలా మీతో నాకు నివాసం ఎందుకు? మీకు నాకు కుదరదులే అన్నాడు. వెంటనండి పోయి అందరి కాళ్ళ మీద పడ్డారు. ఎవరి కాళ్ళ మీద? కాదు కాదు కాదు, త్రోసి వేయబడిన వాడి కాళ్ళ మీద. ఎవరి కాళ్ళ మీద పడ్డారు? అవమానపరచబడిన వాడి కాళ్ళ మీద పడ్డారు. దూషణను పొందిన అతని కాళ్ళ మీద పడ్డారు. అందరూ గిలాదు పెద్దలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబు నీకు దండం పెడతాము స్వామి, నీవు మాతో పాటు రాకపోతే, నీవు మాతో పాటు అడుగులు వేయకపోతే, నీవు మాతో పాటు మా ప్రాంతానికి రాకపోతే మా దేశం సర్వనాశనం అయిపోతుంది. కనుక నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు, మాతో పాటు వచ్చే. మేము ఏదైతే నిబంధన చేస్తున్నామో, మేము ఏదైతే మాట ఇస్తున్నామో, మేము దానిని తూచా తప్పకుండా పాటిస్తాం అని ఒప్పందం చేసుకున్నారండి. ఒప్పందం చేసుకున్న తర్వాత ఇప్పుడు యెఫ్తా వారితో కూడా ఎక్కడికి వచ్చాడు? టోబు దేశము నుండి గిలాదు ప్రాంతానికి వారితో పాటు వచ్చాడు. వచ్చిన మరుక్షణమే యుద్ధానికి పూనుకున్నాడా? వారితో పాటు అడుగులు వేశాడు, వారితో పాటు నిలిచాడు. వచ్చిన వెంటనే యుద్ధానికి వెళ్ళలేదండి. యెఫ్తా మనసులో ఒకటి ఉంది, నేను యుద్ధానికి వెళితే, నా బలము మీద నేను ఆధారపడి యుద్ధము చేయుటకు నేను అడుగులు వేస్తే అపజయము మరలా చూస్తాం. కనుక నాకు కలిగిన సంగతి, నా మనసులో ఉన్న ప్రతి ఉద్దేశం, నా మనసులో వస్తున్న ప్రతి తలంపు నా దేవునితో నేను విన్నపించుకోవాలని తిన్నక ఎక్కడికి వెళ్ళాడు యెఫ్తా? యుద్ధానికి వెళ్ళక మునుపు, అమ్మోనీలతో యుద్ధము చేయుటకు అడుగు వేయక మునుపు యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, యెఫ్తా మిస్పాలున్న దేవుని ఆలయంలో అడుగుపెట్టి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. తన మనస్సులో ఉన్న ప్రతిదీ ఎవరితో చెప్తున్నాడు? అయ్యా, ఇదిగో
ఇలా జరిగి ఇప్పుడు నేను చెప్పాను మీకు చరిత్ర, ఆ చరిత్ర అంతా దేవుని సన్నిధిలో విన్నపించుకుంటున్నాడు. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఈ చరిత్ర అంతా దేవునికి తెలియదా ఏంటండి? గిలాదు పెద్దలు తరిమినది, గిలాదు పెద్దలు అవమానపరిచింది, అన్నలు అవమానపరిచింది, ఆ ప్రాంత నివాసులు అవమానపరిచింది, దేవునికి తెలియదా? మాట్లాడండి. తెలుసు. అయినప్పటికీ కూడా ఇతడు దేవునితో ఎందుకు చెప్తున్నారు? నేను నా దేవునితో చెబితే నా దేవుడు నా పక్షం ముందు నిలబడతాడు. ఈ రోజున మనకు తెలియంది ఏంటంటే, నా సంగతి అంతా ఆయనకు తెలుసులే, మరలా వెళ్ళి ప్రార్థన చెయ్యాలేంటి అని మూర్ఖత్వంలో మనం ఉంటాం కదా. నాకు కలిగిన శ్రమ ఆయనకు తెలియదంటారా? నాకు కలిగిన బాధ ఆయనకు తెలియదంటారా? నాకు కలుగుతున్న ఇబ్బందులు ఆయనకు తెలియదంటారా? మరలా నేను ప్రత్యేకంగా ఆయనకు చెప్పడం ఏంటి అని మనం ఏం చేస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం? ఆయనకు వినిపించకుండా, ఆయనకు విన్నపించకుండా, ఆయనకు మొరపెట్టకుండా మనం మూర్ఖంగా అడుగులు వేస్తున్నాం. నా సంగతి అంతా ఆయన చూసుకుంటాడులే. ఏం చూసుకుండేది? నువ్వు చెప్పకపోతే ఆయన ఏం చూసుకుంటాడు? నువ్వు చెప్పకపోతే ఆయనేమి వింటాడు? ఆయన పాదాలు పట్టుకొని ప్రభువా అని పిలవకపోతే ఆయన నీకు ఎలా ప్రత్యక్షం అవుతాడేంటి? అవడు. ఈ రోజున మన పట్ల ఎందుకు కార్యాలు జరగకుండా నిలిచిపోతున్నాయంటే, మనం విన్నపించట్లేదు, వినిపించట్లేదు, విన్నపం చెప్పట్లేదు, మనం మొరపెట్టడం లేదు. ఎవరితో? దేవునితో. అందుకే ఏది కూడా జరగట్లేదు. యెఫ్తా అది చెయ్యలా. ఓ, నాకు బలం ఉంది కదా, నాకు పరాక్రమము కలిగిన బలాఢ్యుడు కదా, దేవుడు నాకు ఈ బిరుదు ఇచ్చాడు కదా, ఇప్పుడు నేను వెళుతాను, జయం పొంది తిరిగి వస్తాను అనుకున్నాడా? అనుకోలేదండి. పరాక్రమము కలిగిన వాడైనా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళి తన మనస్సులో ఉన్న తన సంగతి అంతా ఎవరికి వినిపిస్తున్నాడు? ఏం వినిపిస్తున్నాడు? అవమానపరిచిన వారే నా మీద అభిమానాన్ని పంచారయ్యా, త్రోసివేసిన వారే నా కాళ్ళ దగ్గరికి వచ్చేసారు అయ్యా, నన్ను తరిమిన వారే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. మరి ఇదిగో ఈ సంగతి అంతా నీకు చెప్పకపోతే ఎట్లా? కనుక ఇది ఇలా జరిగింది, మరి ఇలా వెళ్ళబోతున్నాను, మరి ఏంటి పరిస్థితి అంటే దేవుడు అంటారు, యెఫ్తా ఆ టోబు దేశంలో నేను నీకు తోడై ఉన్నాను. తోడై ఉన్న నేనే వీళ్ళందరిని ఎక్కడికి పంపించా? నీ కాళ్ళ దగ్గరికి పంపించా. దేవుని దగ్గరికి వచ్చాడు. మొత్తం ఏం చేస్తున్నాడు? విన్నపించుకుంటాడు. ప్రతిదీ ఎవరితో చెప్తున్నారు? తన సంగతి అంతా ఎవరికి విన్నపించుకుంటున్నాడు? దేవునికి విన్నపించుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు అంటారు, ఇదిగో పిలిచింది నేను, ఏర్పరచుకున్నది నేను, నీ మీద మోపని నిందను కొట్టివేసింది నేను, ఘనతను కలగచేసింది నేను, నీ శత్రువు నీ పాదముల ఎదుటికి తీసుకుని వచ్చింది నేను. కంగారు పడవలసిన అక్కర్లేదు. ఏ అమ్మోనీయులతో నువ్వు యుద్ధము చేయాలని కంకణము కట్టుకున్నావో, ఏ అమ్మోనీయుల విషయం నువ్వు నాతో విన్నపించుకున్నావో, ఏ శత్రువుల విషయం నా సన్నిధిలోనికి వచ్చి ఆ సంగతి అంతా నాకు తెలియచేసావో, వారి విషయంలో నీతో కూడా చెప్తున్నాను, వెళ్ళు, అమ్మోనీయులందరినీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నాను. ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా ప్రతి వారిని నీ చేతులకు నేను అప్పగించబోతూ ఉన్నాను. అమ్మోనీయుల మీద నీవు జయమును చూడబోతూ ఉన్నావు. అమ్మోనీయుల మీద విజయ పతాకాన్ని నీవు ఎగరవేయబోతూ ఉన్నావు. కనుక నువ్వు వెళ్ళు. ఈ విషయంలో నేను శత్రువులందరినీ చేతులకి చెప్పండి అప్పగిస్తానని దేవుడు యెఫ్తా చేతులకు ఎవరిని అప్పగించాడు? ఒక మాట చెప్పనా? ఈ దినము నుండి నా దేవుడు మీ శత్రువులందరినీ, మిమ్మల్ని అవమానపరుస్తున్న ప్రతి వారిని, మీ మీద నిందలు మోపుతున్న ప్రతి వారిని, మీరు కించపరిచి మిమ్మల్ని కూర్చొని మాట్లాడుతున్న ప్రతి వారిని నా దేవుడు నీ పాదముల యొద్దకు తీసుకొని రాబోతూ ఉన్నారు. నీ పాదముల యొద్ద పడవేయబోతూ ఉన్నారు. ఏ నోరైతే అవమానపరిచిందో, ఏ నోరైతే హేళన చేసిందో, అదే నోటి చేత నీవు అభిమానమును పొందబోతూ ఉన్నావు, అభిమానమును చూడబోతూ ఉన్నావు. అవమానించిన ప్రతి వారు నీ మీద అభిమానమును పంచబోతూ ఉన్నారు. అలాంటి కార్యము నా దేవుడు జరిగించబోతూ ఉన్నారు. అలాంటి కార్యమును చేసి ముగించబోతూ ఉన్నారు. భయపడకు. నీ శత్రువులందరినీ పాదముల యొద్దకు నా దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. రాళ్ళు రువ్విన వారి నీ మీద ఏ వర్షం కురిపించబోతూ ఉన్నారు? పూల వర్షం. ఈ సంస్థను స్థాపించిన ఏసన్న గారికి ఎన్ని అవమానాలు రాలేదంటారు?
ఎన్ని నిందలు రాలేదంటారు, ఎన్ని కష్టాలు చూడలేదంటారు, ఎంత కన్నీరు కార్చలేదంటారు. నా అనుకున్న వారే వెన్నుపోటు పొడిస్తే, నా అనుకున్న వారే నిందలు మోపితే, నా అనుకున్న వారే అవమానాన్ని మోపితే అన్ని గుండెల్లో దాచుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో విన్నపించుకున్నారు. ఆయన దేవుని సన్నిధిలో విన్నపించుకుంటే ఏ వ్యక్తి అయితే నిందలు మోపాడో, ఏ వ్యక్తి అయితే రాళ్ళు రువాడో, ఏ వ్యక్తి అయితే సూటి పోటి మాటల చేత పొడిచాడో, ఏ వ్యక్తి అయితే వెన్నుపోటు పొడిచారో ఆ వ్యక్తుల చేతే దేవుడు యేసన్న గారి మీద పూల వర్షాన్ని కురిపించాడు. పూల వర్షం కురిపించేటట్లుగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇప్పుడు నేనంటాను, యేసన్న గారి పట్ల చేసిన దేవుడు నీ పట్ల ఎందుకు చేయడు? యెఫ్తా జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల ఎడల చేసిన దేవుడు నీ బ్రతుకులో ఎందుకు చెయ్యడు? ఈరోజు నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీకు కలిగిన దాని విషయంలో నీవు విన్నపించుకోగలిగితే, దేవునికి నీవు తెలియచేయగలిగితే, దేవుని పాదాలు పట్టుకొని నువ్వు మొరపెట్టగలిగితే, వాక్యం చెప్పకనే చెప్తుంది, వారందరినీ దేవుని నీ పాదముల యొద్దకు తీసుకొని రాబోతూ ఉన్నారు. నిన్ను కించపరచి మాట్లాడిన నోరే ఎలా మాట్లాడబోతుంది? ఏంటండి? అభిమానం. దీన్ని ఘనపరిచేటట్లుగా అవమానించిన వారు ఏం పంచుతారు? యెఫ్తా జీవితంలో జరిగింది అదే. ఎందుకు జరిగింది అంటే, యెఫ్తా ఒకటి అంటాడు, నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాను, నాకు కలిగిన సమస్తమును నేను దేవునితో చెప్పండి ఈ ఆరాధనలో నేను కూడా మీతో చెప్తున్నాను, నీకు ఏ కష్టం కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ శోధన కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా, ఏ ఇక్కట్లు కలిగినా, నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, నీవు దేవుని సన్నిధిలో మోకరించి ఆయనతో విన్నపించుకోగలిగితే, ప్రతి కార్యం నా దేవుని ఎడల జరిగించబోతూ ఉన్నారు, ప్రతిదీ నెరవేర్చి ముగించబోతూ ఉన్నారు. నీవు దేవునితో ఏదైతే చెబుతూ ఉన్నావో, దేవునికి ఏదైతే వినిపిస్తూ ఉన్నావో, దేవుని పాదాలు పట్టుకొని ఏదైతే ఆయన యొద్దకు చేరునట్లుగా నీవు కన్నీరు కారుస్తావో, ప్రతి దానికి నా దేవుడు సమాధానమును పంపబోతూ ఉన్నారు. సమాధానమును పంపి నీ ఎడల ఒక నూతనమైన కార్యమును ఆయన జరిగించబోతూ ఉన్నారు. అందుకని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలి చెప్పండి? యెఫ్తా ఏం చేశాడు? తన సంగతంతా, యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వచ్చి తన సంగతంతా ఎవరికి వినిపించారు? ఇప్పుడు దేవుని సన్నిధిలో చేరి సంగతంతా వినిపిస్తే ఏం కలుగుతుంది? ABCD 4 మాటలు చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి తన సంగతంతా ఎవరికి వినిపించాడు? దేవునికి వినిపిస్తే ఏం జరుగుతుంది? మీరు తలెత్తి నన్ను చూడండి. ఒకరోజు చిన్నతనములోనే రాజు అయ్యాడు. ఇంచుమించుగా 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఇప్పుడు నేనంటాను, 8 సంవత్సరాలలో రాజు అయితే రాజ్య విధులు, రాజ్య కట్టడలు, రాజ్య నియమాలు ఏమని తెలుసా? వయసు అంతా ఏమి తెలియని అపం శుభం ఎరుగని వయసులో ఉన్నాడు. 8 సంవత్సరాలకే సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. 8 సంవత్సరాల లోపే ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. అంత చిన్న వయసులో అతనికి ఒక ఆలోచన కలిగిందండి. ఏ ఆలోచన? ముందు రాజ్యం ముఖ్యము కాదు, ముందు రాజ్య పరిపాలన ముఖ్యం కాదు, ఇప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంది అని తన దగ్గర వారందరిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తున్న. చూడు, దేవుని మందిరము పాడైపోయింది, దేవుని మందిరము చెత్త చెదారముతో నింపబడిపోయింది కనుక మొదట మీరు వెళ్ళి దేవుని మందిరమును బాగు చేయండి. ఎందుకంటే ఈ దేశము కాపాడబడాలన్నా, ఈ దేశంలో ప్రజలు క్షేమకరంగా నిలబడాలన్నా దేవుని మందిరం క్షేమకరంగా ఉండాలి. దేవుని మందిరం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. అపవిత్రమైనది ఈ మందిర ఆవరణంలో ఉండకుండా అన్ని శుద్ధి చేయి అని కొందరిని నియమించి పంపించారు. ఎవరి పని వారికి అప్పగించి పంపించేశారు. వెళ్ళారు. ఆ దేశంలో ఉన్న బలిపీఠాలన్నీ గొప్పగా కూల్చారు. విగ్రహంతో కట్టబడిన వాటంటే నిర్మూలపరిచారు. అన్ని కాల్చి పడవేశారు. ఇప్పుడు మందిరం అంతా ఏం చేస్తున్నారు? పరిశుద్ధపరుస్తున్నారు. అపవిత్రమైనవి ఏవి కూడా ఆ ఆలయంలో ఉండకుండా
అపవిత్రమైనవి ఏవి కూడా ఆ చోట నిలబడకుండా అన్నిటిని శుభ్రపరుస్తూ ఉంటే అక్కడ ఆ మందిరంలో ఒక గ్రంథం దొరికింది. ఒక గ్రంథం. ఏ గ్రంథం? ఇజికియా గ్రంథమా? నేనే చెప్తాను వినండి. ఒక గ్రంథం దొరికింది. ఏ గ్రంథం? ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ కాండం ఒకటి దొరికింది, ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకాన్ని ఈ రాజు దగ్గరికి తీసుకొని వచ్చి రాజు సన్నిధిలో చదివి వినిపించారండి. రాజు దగ్గరికి వచ్చి ఆ గ్రంథములో లిఖించబడిన ప్రతిదీ రాజుతో చెప్తున్నారు. ఏమి రాశారు ఆ గ్రంథములు అంటే, చూడు, మీ పూర్వీకులు, మీ పితరులు నేనిచ్చిన ఆజ్ఞను, నేనిచ్చిన కట్టడను, నేనిచ్చిన నియమాన్ని వారు ఉల్లంఘించారు. వారు ఉల్లంఘించినందున వారు చేసిన తప్పిదం, వారు చేసిన పాపం, వారు చేసిన దోషం నేను మీ దేశం మీదకి పంపుతూ ఉన్నాను. యూదా రాజా, చేసింది వారు, కానీ అనుభవించేది ఎవరు? మీరు. కీడంతటిని ఈ దేశం మీదకి నేను పంపుతూ ఉన్నాను. తెగులంతటిని ఈ దేశం మీదకి పంపుతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దేశమును నేను నాశనం చేయబోతున్నాను. ఎందుకంటే నీ పితరులు మీరారు. వాక్యం ఉంటుంది కదా, తల్లిదండ్రులు చేసిన దోషం ఎవరి మీదకి వచ్చి పడుతుందంట? పిల్లల మీదకి వచ్చి పడుతుందంట. తల్లిదండ్రులు చేసిన పాపం ఎవరి మీద వచ్చి పడుతుందంట? పిల్లల మీద వచ్చి పడుతుందంట. వారు చేసిన పాపం ఎవరి మీద పడింది? వారి సంతతి మీద పడింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాజు ఆ మాట విన్నాడో, ఎప్పుడైతే ఈ రాజు చెవిన ఆ వాక్యం వినబడిందో, వాక్యంలో రాయబడిన మాట్లాడి తెలుసండి, తిన్నగా సింహాసనము దిగి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. అయ్యో, ఈ ప్రజలు అభం శుభం ఎరగలేదే, ఈ ప్రజలు ఏ తప్పిదము చేయలేదే, ఈ ప్రజలు ఏ పాపము చేయలేదే, ఈ ప్రజలు నీ ఆజ్ఞలు కలిగిన మార్గములో నడిపించబడుతున్నారు కదా, నేను పాపము చేయలేదు, ఈ ప్రజలు పాపము చేయలేదు, తల్లిదండ్రులు చేసిన పాపం వీరి మీద పడటం బాగలేదయ్యా. అందుకని నేను నీ సన్నిధిలోనికి వచ్చి, నేను నీ సన్నిధిలో మనసు విప్పి, నా హృదయాన్ని తెరచి, నన్ను నేను తగ్గించుకొని, నేను పశ్చాత్తాప హృదయుడనై పశ్చాత్తాపపు కన్నీరుతో నీ పాదాలు పట్టుకొని విలపిస్తూ ఉన్నాను. ఒక్కసారి నా దేశాన్ని రక్షించండి అయ్యా, ఒక్కసారి నా దేశాన్ని కాపాడండి అయ్యా. ఈ శాపం, ఈ అపాయం, ఈ రోగం ఈ దేశం మీద పడకూడదయ్యా అని కన్నీళ్లతో ఏడుస్తున్నారండి యెషయా. ఎలా విలపిస్తున్నాడు యెషయా? కన్నీళ్లతో విలపిస్తున్నాడు. ఒక్కసారి చూడు, యూదా దేశం పాడైపోకూడదు, యూదా దేశంలో ప్రజలు వస్తున్నా అపాయానికి బలవ్వకూడదయ్యా, గనక తప్పించండి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తమ మనసును దేవుని సన్నిధిలో పరచి తన్ను తాను తగ్గించుకొని దేవునికి ఇప్పిస్తున్నాడు. ప్రతిదీ దేవుడు వినున్నట్లుగా, ప్రతిదీ దేవుని సన్నిధికి చేరున్నట్లుగా, దేవుని చెవులో పడినట్లుగా కన్నీరు కారుస్తున్నారు. నా ప్రార్థన ఆలకించు, నా కన్నీరును చూడండి అయ్యా, నా మనసును చూడండి అయ్యా, ఈ దేశం పాడైపోకూడదు అని విలపిస్తున్నాడండి. ఎక్కడ? రాజ్యంలో చేరి కాదు, దేవుని సన్నిధికి దిగి వచ్చాడు. దిగి వచ్చి తన మనస్సులో ఉన్న ప్రతిదీ ఎవరితో చెప్తున్నాడు? సైనికులతో చెప్పాడా? సైన్యాధిపతిని పిలిచి, బాబు నా వయసు చిన్నదిరా బాబు, నువ్వు వెళ్ళి చూడరా అన్నాడా? ఇవన్నీ ఏమనలా. చిన్న వయసులో చూడండి, అంతటి వైరాగ్యము కలిగి, ఒక మాటలు చెప్పాలా, అంత చిన్న వయసులో ఎంత బాధ్యతో ఎవరికి? యూదా రాజైన యెషయాకి ఎంత బాధ్యత ఎవరి మీద? దేశం ఎలా పోతే నాకెందుకులే, దేశంలో ప్రజలు ఎలా పోతే నాకెందుకులే అనే ఆలోచన లేదు. దేశం ఎవరిది? నాది. దేశ ప్రజలు ఎవరు? నా పిల్లలు. దేశాన్ని ఎవరు? దేవుడు నా చేతులకు అప్పగించాడు కనుక నా కర్తవ్యం నేను నెరవేర్చాలి, నా బాధ్యత నేను జరిగించాలి అని తన బాధ్యత భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ఒకటే అయ్యా, ఈ బాధ, ఈ సమస్య నీకు వినిపిస్తున్నాను, నా విన్నపం వినయ్యా అని దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కాచడం ప్రారంభించాడండి.
కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ఇతడు కన్నీరు కారుస్తుంటే పరమందున దేవుడు ఇతనికి వాక్కును పంపుతున్నాడు. హలో యూదారాజు, నీ మెత్తనైన నీ హృదయముతో, నీ మెత్తనైన నీ మనసుతో నీవు నా సన్నిధిలోనికి వచ్చి నీవు కన్నీరు కారుస్తున్నావు గనుక నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. కొట్టు గట్టిగా, గట్టిగానే కొట్టు. దేవుడు ఒకటే చెప్తున్నారు, యూదా రాజైన యోషియా, నీ మెత్తనైన మనసుతో నీవు నా సన్నిధిలోనికి వచ్చి ఏ ప్రజల నిమిత్తమైతే నీవు నాకు వినిపించావో, ఏ ప్రజల నిమిత్తమైతే నీ గోడు నాకు విన్నపించావో, ఏ ప్రజల నిమిత్తమైతే నీవు పాదాలు పట్టుకొని నీ మెత్తనైన మనసుతో నాకు తెలియచేసావో, ఇదిగో నీ మనసు నిన్ను చూచాను. నీవు మొరపెడుతున్న నీ మొరను నేను నేను దాన్ని అంగీకరించాను. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా తెలుసా? పంపుతాను అన్న తెగులు, పంపుతాను అన్న అపాయం, పంపుతాను అన్న కీడు ఇక మీదట ఈ దేశం మీదకి రాకుండా ఆ కీడంతటి నేను ఆపివేయబోతూ ఉన్నాను. అపాయం అంతటి నేను ఆపివేయబోతూ ఉన్నాను. నీ బ్రతుకు దినములన్నిట నువ్వు నెమ్మదిని చూడబోతూ ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నిట అపాయం ఇక మీదట నువ్వు చూడకుండా ఉండబోతూ ఉన్నావు. నీ బ్రతుకు దినములన్నిట ఈ దేశం మీదకి ఎలాంటి తెగులు నేను పంపాను. నీ బ్రతుకు దినములన్నిట నువ్వు ఏం చూడబోతూ ఉన్నావు? నెమ్మదిని చూడబోతూ ఉన్నావు. అపాయాన్ని చూడకుండా నీవు ఆనందకరంగా ఈ దేశంలో నిలిచి ఉండబోతున్నావని అతడు బ్రతికి ఉన్నంతకాలం యూదా దేశం మీదకి దేవుడు ఏ తెగులును పంపలా, ఏ కీడును పంపలా. అతడు బ్రతికి ఉన్న దినాలన్నీ ఏం చూశాడు? నెమ్మదిని. చదువుతారా మాట? దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యం. నీ మనసు మెత్తనిదై అమ్మా ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నీవు నా సన్నిధిలోనికి వచ్చి నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని నీవు కన్నీరు విడిచిదివి గనుక నేను నీ మనవిని అంగీకరించాను. మీరు ఇంటికి చదువుకున్న మాటలు, నేను చెప్పిన మాటలు ఇతడు ఒకటే చేశాడు. నా దేశం ఏమవ్వాలి అయ్యా, నా సంగతి అంతా వినిపిస్తున్నాను కనుక నా దేశం మీదకి రాకూడదంటే ప్రభు అంటాడు రానివ్వను అన్నాడు. రానివ్వకుండా ఆపివేశాడు. ఇప్పుడు నేనంటాను, మరి నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఒకసారి తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. నీ కుటుంబం ఏ స్థితిలో ఉందో, నీవు చేసిన తప్పిదమును బట్టి, నీవు చేసిన పాపమును బట్టి, ఒకవేళ నేటి వరకు ఏ శాపం నీ గుడారాల మీద నిలిచి ఉందో, ఏ కీడు నిన్ను తరుముతూ వస్తుందో, ఏ ఆపద నీకు పొంచి ఉందో నాకు తెలియదు. కారణం ఏంటి? పితరులు చేసిన పాపం ఎవరి మీద వచ్చి పడింది? కుమారుల మీద. మరి నీ తల్లిదండ్రులుగా నువ్వు చేస్తున్న పాపం నీ కుటుంబం మీద పడకూడదు. తల్లిదండ్రులుగా మీరు చేస్తున్న పాపం నీ బిడ్డల మీద పడకూడదు. మీరు ఎక్కడ అడుగు వేస్తున్నా ఆచి తూచి అడుగు వేయాలి. ఎందుకంటే నేను చేస్తున్న ఈ తప్పిదం నా పిల్లలు బలి కాకూడదు. నేను చేస్తున్న ఈ తప్పిదం వలన నా కుటుంబం శిక్షించబడకూడదు. నేను చేస్తున్న ఈ తప్పిదం వలన నా పిల్లలు హీనమైన స్థితిలోనికి వెళ్ళకూడదు. కనుక నేను ఏం చెయ్యాలి అంటే, ఒకవేళ నేటి వరకు నేను చేస్తున్నప్పటికీ, ఒకవేళ నేటి వరకు నేను అడుగులు వేస్తున్నప్పటికీ, నా దేవుని పాదాలు పట్టుకొని నన్ను నేనే తగ్గించుకొని నా దేవుని చెంత నేను చేరి నేను నా దేవునికి నేను వినిపించాలి. నా గోడు నా దేవునితో చెప్పాలి, అయ్యా ఈ శాపం నా పిల్లల మీదకి రాకూడదు, ఈ పాపం నా కుమారుల మీద పడకూడదు, ఈ పాపం నా గుడారం మీద నిలిచి ఉండకూడదయ్యా, ఈ పాపం పోవునట్లుగా నీ పాదాలు పట్టుకుంటున్నాను, కీడు రాకుండా నా కుటుంబాన్ని రక్షించు అని నువ్వేం చేయాలి? గట్టిగా చెప్పే తల్లే, ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టాలి. ఓ సేవకుడికి మరలా చెప్తున్నాను, నేటి వరకు దేని వలన బలైపోతుందో నీ కుటుంబం,
నేటి వరకు దేని వలన నీ కుటుంబం చిన్న పిల్లలుగా మార్చబడుతుందో, నేటి వరకు నీ కుటుంబం దేని వలన చెదిరిపోతుందో, నేటి వరకు నీ కుటుంబం దేని వలన అసమాధానముతో నింపబడి అవమానానికి గురై ఆవేదన చూస్తూ వస్తుందో నాకు తెలియదు. అన్ని తలంచు, అన్ని మనసులో ఒక్కసారి మనసులోనికి తెచ్చుకొని ఈ ఆరాధన దేవుని పాదల చెంత యెఫ్తా అడుగు పెట్టినట్లుగా, యెషయా అడుగు పెట్టినట్లుగా నీవు దేవుని సలు అడుగు పెట్టావు కదా. నీ హృదయములో ఉన్నది దేవునితో చెప్పగలిగితే, నీ హృదయంలో గోడు దేవునికి వినిపించగలిగితే, నీ హృదయంలో ఉన్న సమస్తమును దేవుని పాదాలు పట్టుకొని నీవు ఒప్పుకోగలిగితే, దేవుని వాక్యం చెప్పకుండా చెప్తుంది, వచ్చిన కీడే కానీ, వస్తున్న కీడే కానీ, రాబోతున్న కీడే కానీ నీ కుటుంబం మీద అడుగు పెట్టకుండా నా దేవుడు నీ కుటుంబానికి నలు దిశల నెమ్మదిని కలగ చేయబోతామన్నాడు. నలు దిశల నెమ్మదిని అనుగ్రహించబోతామన్నాడు. కీడులోంచి మీరు తప్పించబడబోతామన్నారు. కీడు మిమ్మల్ని ఆవరించకుండా, అపాయం నీ ముంగిట నిలబడకుండా మిమ్మల్ని తప్పించబోతామన్నారు. తప్పించగలిగిన దేవుడు మీతో కూడా అడుగులు వేయబోతామన్నాడు. విడిపించగలిగిన దేవుడు మీతో కూడా అడుగులు వేయబోతామన్నారు. భయపడకు, దేవుని సన్నిధిలో చేరి నీవు పశ్చాత్తాపపు హృదయుడవై దేవుని సన్నిధిలో సమస్తమును ఆయనకు వినిపిస్తే, ఆయనకు తెలియచేస్తే ఏ కీడు రానివ్వకుండా మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు తప్పించునుగాక. మీ కుటుంబాలన్నిటికీ క్షేమమును కలగ చేయునుగాక. అందుకే రాజు సమస్తమును ఎరిగి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి తమ మనస్సులో ఉన్నదంతా ఎవరితో చెప్తున్నారు? తన దేశానికి కలుగుతున్న సంగతి అంతా ఎవరితో చెప్తున్నారు? దేవుడితోనే. ఎవరితో చెప్పట్లేదు. అంటే దేశం మీదకి కీడు రాకుండా ఆపివేయగలిగిన దేవునికి ఏం చేస్తున్నాడు? మనసులో ఉన్నది చెప్తున్నాడు. నా దేశం ఇలా ఉండాలని కోరుకున్నాను, నా దేశం ఇలా బ్రతకాలని ఆశపడుతున్నాను, నా దేశం ఇలాగనే ఉండాలి అని దేవునితో చెప్పాడు. అలాగే దేవుడు చేశాడు. ఈ ఆరాధనకు సేవకు నేను కూడా మీతో చెప్తున్నాను, నువ్వు ఎలా ఉండాలని ఈరోజు దేవునితో చెప్తావో, నువ్వు ఎలా అడుగులు వేల దేవునితో విన్నపించుకుంటావో, ఎలా ఉండాలని దేవుని పాదాలు పట్టుకొని నీ మనసులో ఉన్నది యేసయ్యతో చెప్తావో, నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో, ఎలా ఉండాలని ఆశపడి దేవునికి విన్నపించుకుంటున్నావో, నా దేవుడు ఇక మీదట మిమ్మల్ని అలాగే ఉంచబోతూ ఉన్నారు. మీరు కోరుకున్నట్లే నా దేవుడు మిమ్మల్ని నియమించబోతూ ఉన్నారు. మీరు ఆశపడినట్లుగా అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నారు. మీరు ఆశించిన తప్పక నెరవేర్చబోతూ ఉన్నారు. నీ కోరికను సిద్ధింప చేయబోతూ ఉన్నారు. మీ ఆలోచన యావత్తు సఫలపరచబోతూ ఉన్నారు. సఫలము చేయగలిగిన దేవుడు మీతో కూడా ఉండునుగాక. గట్టిగా చెప్పు. ఇప్పుడు మనస్సులో ఉన్నదంతా ఆయనకి విన్నపించుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎలాంటి అపాయం రాకుండా నలు దిశల దేవుడు మనకు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకే యెఫ్తా ఎరిగి నేను నా దేవునితో చెప్తే ఈ శత్రువుల విషయంలో నేను ఎలా ఉంటాను? నెమ్మదిగా ఉంటానని దేవుని దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. చెప్పినట్లుగా దేవుడు చేశాడా లేదా? యెఫ్తాకి చెప్పరేంటండి? యూదారాజుని యెషయికి చేశాడా లేదా? ఏదైతే కోరుకున్నా అట్లాగే చేసి పెట్టాడు లేదా? దేవునితో మనము విన్నపించుకుంటే, దేవునికి మన సంగతి అంతటిని వినిపిస్తే ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. దావీదు రాసిన కీర్తన 119వ కీర్తన 26వ చరణం. నా చర్య అంతయు నేను నా దేవుని సన్నిధిలో చేరి చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. తలెత్తినాను చూడండి, నేను చెప్తాను, పెద్దగా వ్యాఖ్యానం చేయలేదు, టూకీగా చెప్తాను. ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన చర్య అంతా ఎవరితో చెప్పాడు? కొంచెం చెప్పాడా? గట్టిగా చెప్పండి తల్లి. ఏమన్నా కొంచెం దాసి పెట్టుకొని, కొంచెం ఒక ప్రక్కన పెట్టుకొని కొంచెం మాత్రమే తెలియజేశాడా? మాట్లాడండి. తెలియచేయలా. వాక్యం ఉంటుంది, ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒకడే చెప్తున్నారు, నా చర్య అంతా ఎవరితో చెప్పుకున్నా?
ఎప్పుడైతే నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా సంగతి అంతా చెప్పానో ఇప్పుడు నా దేవుడు నాకేమిచ్చాడు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, నేను మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా అంటున్నావు కదా, మరి దేవునికి ఎందుకు ఉత్తరం ఇవ్వట్లేదు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థిస్తున్నావు కదా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెడుతున్నావు కదా, దేవుని సన్నిధిలోకి కన్నీరు కారుస్తున్నావు కదా, మరి మొరపెడుతున్న నీ మొరకు ఆయన ఎందుకు జవాబును పంపట్లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడుతున్నా? గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి? దేవుణ్ణి నమ్మిన నాటి నుండి మొరపెడుతున్నావు. ఎలా మొరపెడుతున్నావు అంటే ఏదో చెప్పాలి కనుక చెప్పి వద్దాములు అన్నట్టుగా వస్తున్నావు, చెప్తున్నావు, అరాకొర దాచిపెడుతున్నావు, కొంచెం చెబుతున్నావు, పూర్తి స్థాయిలో దేవునికి చెప్పట్లేదు. నువ్వు పూర్తి స్థాయిలో దేవునికి నువ్వు మొరపెట్టట్లేదు, అందుకే నీకు ఉత్తరం ఇవ్వట్లేదు దేవుడు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీకు కలిగిన సమస్తమును, నీకు కలుగుతున్న చర్య అంతటిని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పొరవాలి. ఒక రాజుగారు కూడా అదే చేశారు. ఒక రాజుగారు కూడా శత్రువు ఒక ఉత్తరాన్ని పంపిస్తే ఆ ఉత్తరాన్ని దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చి పరచి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఇదైతే నా వల్ల కాదు, ఇదైతే నేను చేయలేను, నా బలం మీద నేను ఆధారపడట్లేదు, ఇదిగో నా వల్ల కాదని ఒప్పేసుకుంటున్నానయ్యా, ఇది నా చేత కాదని నీ చేతుకు నేను అప్పగించుకుంటున్నాను, ఏది చేసినా నువ్వు నాకు మేలే చేస్తావు అని తనకు కలిగిన సమస్తం ఎవరితో చెప్పుకున్నాడట? దేవుడితో. తదుపరి ఏం కలిగింది? జయమును చూడగలిగాడండి. అంటే ఈ భక్తుడు కూడా అదే చెప్తున్నారు, నాకు కలిగినవన్నీ నేను నీ సన్నిధిలోనికి తీసుకొని వచ్చాను, నాకు కలిగినవన్నీ నీ పాదాల ఎదురు నేను పెట్టాను, నాకు కలిగినవన్నీ నీ పాదాల చెంత పెడుతున్నాను కనుక తప్పక నాకు ఉత్తరం ఇవ్వు, మొరపెడుతున్నాను, నాకు సమాధానమును పంపు అని మొరపెడితే దేవుడు అక్కే మాట అంటున్నాడు, ఇదిగో నీవు నా సన్నిధిలో దేని నిమిత్తమైతే మొరపెట్టావో, దేని నిమిత్తమైతే నాకు విన్నపించావో తప్పక నేను నీకు సమాధానమును పంపుతున్నానని అతడు మొరపెట్టిన దానికి ఏమిచ్చాడట? తిరిగి ఉత్తరం ఇచ్చేశాడు. విన్నా, నీవు ఏదైతే కోరుకున్నావో దానిని నేను చేస్తానని చేసి పెట్టాడు. ఈ ఆరాధనలో నేను కూడా మీతో అదే చెప్తున్నాను, నీకు ఏది కలిగినా, నువ్వు ఏ పరిస్థితులు నిలబడినా తిన్నగా దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు మొరపెడితే చాలు. బాధ కలిగిందని తిన్నగా దేవుని దగ్గరికి వచ్చి ఎవరితో విన్నపించుకుంటున్నాడు? గట్టిగా చెప్పు, ఎవరితో విన్నపించుకుంటున్నారు? అంటే ఆ బాధల మధ్యలో నుండి విడిపించగలిగిన దేవునికి వినిపిస్తున్నాడు. నా విన్నపము విధి విను, నా చర్య అంతటిని నీకే కదా తెలియచేసేది, లోకంలోని ఎవరికి తెలియచేస్తాను కనుక ఈ చర్య అంతటిని చూచిన నీవు నాకు ఉత్తరమివ్వు అని మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చాడు. నేను కూడా మీతో అదే చెప్తున్నాను, ఏ బాధలు కలిగినా, ఏ ఇబ్బందులు కలిగినా ఈరోజు దేవునితో విన్నపించుకోగలిగితే, దేవునికి వినిపించగలిగితే, నీ బాధలను దేవుని సన్నిధిలో వ్యక్తపరచగలిగితే, నీకు కలుగుతున్న శోధనలో దేవుని పాదాలు పట్టుకొని నీవు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నారు, జవాబును పంపబోతూ ఉన్నారు. ఏ క్లిష్ట పరిస్థితులు నీవు ఉన్నప్పటికీ, ఎలాంటి కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ నా దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నారు. నీకు సాయము చేయుటకు ఆయన ఉత్తరాన్ని పంపబోతూ ఉన్నారు. కనుక నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి నీకు కలిగిన దాని అంతటి విషయంలో నీవు మొరపెడితే ఆయన నీకేమిస్తాడు? అందుకే ఇర్మీయా గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి, బందీ గృహములో బంధించబడినప్పుడు, నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు, కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు, ఏమి చేయాలి అర్థం కాక అయోమయంలో పడిపోయినప్పుడు అక్కడ చేరి దేవునికి మొరపెట్టాడట. బందీ గృహములో చేరి దేవునికి మొరపెట్టాడయ్యా, ఇదిగో ఈ చర్య అంతా నువ్వు చూస్తున్నావు కదా, ఇక్కడి నుంచి నువ్వు తప్పించడానికి సర్వశక్తి కలిగిన దేవుడవు కదా, అందుకే నీకు విన్నపించుకుంటున్నాను, ఒక్కసారి విడిపించకపోయావా అంటే దేవుడు వెంటనే ఇర్మీయా వచ్చేయి అనలేదంటండి. వచ్చేయి అనలేదంట. ఎక్కడున్నావు? బందీ గృహంలో ఉన్నాయా, అక్కడికి నేనే వస్తాను ఆగరా. ఇర్మీయా అంటున్నాడు,
నేను బందీగృహంలో బంధించబడినప్పుడు, బందీగృహంలో నేను పట్టబడినప్పుడు నేను నా దేవునికి మొరపెట్టగా నా దేవుడు నా మొరను ఆలకించి బందీగృహంలోనికి దిగవచ్చాడు. బంధించబడిన చోటికి దిగవచ్చి ఈ బంధకాల మధ్యలో ఉన్న నాకు ఒక ఆదరణతకున్న మాట చెప్పాడు, భయపడకు, నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. ఒక ఉత్తరం నాకు ఇచ్చాడు. అంటే మన దేవుడు ఎవరు? నువ్వు ఏ చోట ఉన్నా ఆ చోటకి దిగి రాగలిగిన దేవుడు. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు చేరి మొరపెట్టినా నీ పరిస్థితుల మధ్యలో నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. అడుగు పెట్టిన ఆయన అద్భుతం చేయబోతూ ఉన్నారు. అడుగు పెట్టిన ఆయన ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నారు. అడుగు పెట్టిన ఆయన నిన్ను దాటిపోకుండా ఆ స్థలములో నుండి నిన్ను బయటికి తీసుకొని రాబోతూ ఉన్నాడు. నీవు బయటికి రాగలిగిన ఉత్తరమును నా దేవుడు నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నీకు కలిగిన చర్య అంతటిని ఆయనకు వినిపిస్తే ఆయనకేమి ఇవ్వబోతున్నాడు చెప్పండి? ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం వినిపిస్తే ఒకటి, అపాయం రాకుండా నెమ్మదిని కలగచేస్తాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం వినిపిస్తే వెంటనే మనకు ఉత్తరమును ఇచ్చి మనకు విడుదలను కలగచేస్తాడు. చదవండి, త్వరగా చదవండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. సీమోను లేక పేతురు యేసు ప్రభుతో చెప్తున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు నేను ప్రయాసపడితే కానీ మాకు ఏమీ కలగలేదు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. అంటే పేతురుకు కలిగిన బాధను ఎవరితో చెప్తున్నారు? గట్టిగా అందరు తలెత్తున్నాను చూడు, ముగిస్తున్నాను. ఒక్క మాట చెప్పి అంటే వ్యాఖ్యానం చేయండిలే, టూకి చెప్పి ముగిస్తున్నాను. పేతురు యేసుక్రీస్తు ఎదుట నిలబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరు ఎదుట నిలబడ్డారు? పేతురు ఎదుట. అంటే ఇద్దరు ఒక నావలోనే ఉన్నారు, ఇద్దరు ఒక చోటే ఉన్నారు. ఇప్పుడు పేతురు యేసు ప్రభును చూచి ఒక మాట అంటున్నాడు, బోధకుడా, నా ఏలినవాడా, ఇదిగో రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, రాత్రంతా నేను కష్టపడ్డాను, కానీ ప్రతిఫలం మాత్రం లేదయ్యా. ప్రయాసకు తగిన ప్రతిఫలం లేక నేను రాత్రంతా పడిన దానికి ఉదయాన్నే ఆయాసపడుతున్నాను, ఆందోళన చెందుతున్నాను, ఆవేదన అనుభవిస్తున్నాను, ఏమి చేయాలో అర్థం కాక నిస్సాయ స్థితిలో నా నావలు నేను కూర్చొని ఉన్నాను. రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ ప్రయోజనం మాత్రం లేదు అన్నాడు. అంటే ఇతడు పడిన కష్టాన్ని, ఇతడు పడిన ప్రయాసం ఎవరితో చెప్తున్నాడు? సాధ్యపరచగలిగిన దేవునితో చెప్తున్నాడు. సహాయము చేయగలిగిన దేవునికి విన్నపించుకుంటున్నాడు. ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవునికి విన్నపించుకుంటున్నాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, కానీ ప్రయోజనం. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? బాబు, రాత్రంతా ప్రయాసపడిన సంగతి నాకు తెలుసు, అయినప్పటికీ నీవు నాకు తెలియచేశావు, నాకు విన్నపించుకున్నావు, నీ బాధ ఏంటో నాకు వ్యక్తపరిచావు, నీ కుటుంబంలో పడచూపుతున్న ఆవేదనను నాకు తెలియచేశావు. కనుక నేను నీతో ఒక మాట చెప్తున్నా, విను. నా మాట ప్రకారం నువ్వు వల వేస్తే తగిన ఆశీర్వాదం నువ్వు చూస్తావు. అవునా బోధకుడా? నీ మాట ప్రకారం వల వేయొచ్చా? చెప్పరేంటండి, వల వేయొచ్చా? ఏమయ్యా, మా ముత్తాతల కాలం నుంచి ఈ పని చేశారు, దీని గురించి మాకు తెలియదా? ఇంత ఉదయకాల సమయంలో మేము వల వేస్తే ఏమైనా పడుతాయని ఎక్స్ట్రా మాట్లాడారా? చెప్పరేంటండి, మాకు తెలుసులేవయ్యా, నీ పని నువ్వు చూసుకుని పో అన్నారా? లేదు, తన బాధను వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచిన అతనితో యేసు ప్రభు చెప్తున్నారు, నా మాట ప్రకారం నేను చెప్పినట్లు నీకు బాధల మధ్య నుంచి పరిష్కారం జరగాలి అంటే, పడిన ప్రయాసకు ప్రతిఫలం నువ్వు చూడాలి అంటే, నీవు అనుకున్న గమ్యము చేరి ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే, నీ గుడారములో దరిద్రత తొలగిపోవాలి అంటే, నీ గుడారములో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీ పిల్లలు కడుపు నిండా ఆహారము తినాలి అంటే, నా మాట ప్రకారం నువ్వు వలవేయి. ఏ కుటుంబం కొరకైతే ప్రయాసపడ్డావో, ఏ కుటుంబం కొరకైతే రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా కళ్ళు కాయలు కాసేటట్లుగా ఈ సముద్రములో
నువ్వు కష్టపడ్డావో దానికి ప్రతిఫలం కలగాలి కదా, దానికి ఆశీర్వాదం నువ్వు చూడాలి కదా. అవి చూడాలి అంటే ఏం చేయాలి? నా మాట విను. అయ్యా వింటానయ్యా, ఏం చేయాలి? వల వేసాడండి. ఎన్ని చేపలు పడ్డాయి? లేఖనం అంటుంది 153 రకాల చేపలు పడ్డాయంట. ఎన్ని చేపలు? గట్టిగా చెప్పు. మీరు లూకాసు వార్త చదవగాకండి, యోహాను సువార్తలు చదవండి. నేను చెప్పి నన్ను చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, యోహాను సువార్తలో ఉంటుంది 153 రకాల. ఎన్ని పడ్డాయి అంటే సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి? 153 రకాల చేపలు ఉన్నాయి. మనకు తెలిసింది ఒకటే, బొచ్చ. ఏంటిది? బొచ్చ, కొర్రమీను, సందమామేనా, చామదుంప. మన దేశం 4-5 రకాలే. సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి? 153 రకాల చేపలు ఉన్నాయంట. మనకు పేర్లే తెలిసి సావదు మొత్తం మీదుగా. దేవుడు ఎప్పుడైతే పేతురుతో ఆ మాట, నా మాట ప్రకారం వలవేయి నీ కష్టం తీరుతుంది, నా మాట ప్రకారం అడుగు వేయి వేదన తొలగిపోతుంది, నా మాట ప్రకారం అడుగులు వేయి, నువ్వు ఏ సమృద్ధి అయితే చూడాలో ఒక సమృద్ధి చూస్తావు అన్నారు. అంతే, మారు మాట వల వేశాడు. 153 రకాల చేపలు పడ్డాయి. ఇక అంతేనండి, వల పిగిలిపోతుంది, దోణిలేమో నింపబడిపోతున్నాయి. అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా 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 అనుకుంటే ప్రభు అంటాడు, వరి బాబు మీకు అసాధ్యమే, నాకు వచ్చిన ఒక డౌట్ అండి. 153 రకాల చేపలు పడ్డాయి కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు టన్నులు తింటున్నాం. ఏంటిది చేపలు కదా. ఏమన్నా చేప జాతి అంతరించిపోయిందా? మాట్లాడండి. ఎందుకని మానవ జాతి అంతరిస్తుంది కానీ చేపల జాతి ఏమైనా అంతరిస్తుందా? ఎందుకని అంటే వాటికి నోరు లేకపోయినా, వాటికి మనసు లేకపోయినా దేవుని మాటకు లోబడ్డాయి. దేవుని నోటి మాట చేత చేయబడిన చేప దేవుని మాటకు లోబడుతుంది. దేవుని చేతలతో దేవుని పోలికలో తయారు చేయబడిన మనం మాత్రం నీ మాట నేనేంది వినేది. అందుకే మనకు కష్టం. దేవుని చేతులతో చేయబడినవాడు దేవుని మాట వినటంలో, దేవుని నోటి మాట చేత నిర్మించబడిన చేప మాత్రం ఆడ పేతురు వల వేసినాడు కానీ రా అంటే వచ్చి కూర్చుందా లేదా? నేను రానయ్యా, ఆడు నన్ను చంపేస్తాడయ్యా, రేపు నన్ను ఫ్రై చేసుకుని తింటాడయ్యా, అయ్యా ఆడు నన్ను కైమే అంతే, స్తోత్రం, ముళ్ళన్నీ తీసి పెడతాడయ్యా, అయ్యా నాకెందుకు ఈ బాధ అన్నదా చేప? అనలా చేపకు తెలుసు వస్తానని, ఆయన వచ్చి ఎక్కడ కూర్చుంది? వాళ్ళు. అందుకే దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు. మనం దేవుడి మాట వెనకపోబట్టే ఎంతగా మన వేదన చెందుతున్నాం. ఇప్పుడు సేవకుడికి మీతో చెప్తున్నాను చూడండి. పేతురు తన కలిగిన సమస్త ఎవరితో విన్నపించుకున్నాడు, ఎవరితో పంచుకున్నాడు? వెంటనేనండి అతడు పడిన ప్రయాసకి ఏం కలిగింది? ఓ సేవకుడు నేను కూడా మీతో చెప్తున్నాను. ఇంతకాలం ప్రయాసపడుతున్నావా? ఇంతకాలం కష్టపడుతున్నావా? ఇంతకాలం కన్నీరు కారుస్తూ వస్తున్నావా? చేతి పని విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో ప్రయాసపడుతున్నాను కానీ మార్పు మాత్రం లేదయ్యా. కష్టపడుతున్నాను, రెక్కలు మొక్కలేటట్లుగా రక్తమంతా ఆవిరైపోయేటట్లుగా ఓటీలు నైటులు డ్యూటీలు చేసి శ్రమపరచబడుతున్నాను కానీ ప్రతిఫలం మాత్రం లేదు. నేను దరిద్రతని అనుభవిస్తున్నాను అంటూ ఒకవేళ నేటి వరకు కన్నీరు కారుస్తున్నా నాకు తెలియదు. నువ్వు పడుతున్న ప్రయాస అంతటిని ఈరోజు దేవుడితో విన్నపించుకోగలిగితే తప్పక నా దేవుడు తగిన ప్రయాసకు, తగిన కష్టమునకు నా దేవుడు ప్రతిఫలమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఎలాంటి ప్రతిఫలమో తెలుసా? నీవు అనుకొనని రీతిలో నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. అనుకొనని రీతిలో నా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఏ చోట నిలబడినా, ఏది ప్రారంభించినా నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నారు, దీవెనకరంగా మార్చబోతూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు, ఇక్కట్ల మధ్య నువ్వు నిలబడకుండా నా దేవుడు మీ మార్గాలన్నిటిని సరళం చేయబోతూ ఉన్నారు. ఆ విధముగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నువ్వు పడుతున్న ప్రయాస విషయంలో నువ్వు ఎవరితో చెప్పాలి? ఎవరికి విన్నపించాలి? దేవునికి విన్నపించగలిగితే
తప్పక ఆయనకి ఏం కలగజేయబోతున్నాడు? ప్రతిఫలం. ఎలాంటి ప్రతిఫలం అంటే, నీవు అనుకొనని దానికంటే అత్యధికముగా నాదుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. పేతురు దేవునితో విన్నపించుకున్నాడు, వినిపించాడు. నా విన్నపం విను అన్నారు. దేవుడు ఏమన్నాడు? విన్నాడు, అంతే. విన్న దేవుడు పేతురు జీవితంలో ఏం చేశాడు? ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టాడు. నేను కూడా మీతో అదే చెప్తున్నాను. నీ ప్రయాస నిమిత్తం దేవునితో విన్నపించుకుంటే, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునికి తెలియచేస్తే తప్పక నాదుడు మీకు ప్రతిఫలం దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేశాడు? తన సంగతంతా, ఇప్పుడు మన సంగతంతా దేవునికి వినిపిస్తే అపాయం రాకుండా నెమ్మదిని కలగచేస్తాడు. మన సంగతంతా దేవునికి వినిపిస్తే మనకేమిస్తాడు? ఉత్తరం ఇస్తాడు. మన సంగతంతా ఇప్పుడు దేవునికి వినిపిస్తే మన ప్రయాసలు ఏం కలగజేస్తాడు? ప్రతిఫలం. చివరి మాట చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయం 33వ వాక్యం. అప్పుడు ఆ స్త్రీ తనకు జీవితంలో జరిగినది తెలుసుకొని భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో, ఇక తలెత్తినాను చూడండి, ముగిస్తున్నాను, ఇంక నన్ను తలెత్తినాను చూడండి. ఆ అమ్మ ఒక బలహీనత కలిగింది. ఆ అమ్మకి నన్ను చూడమన్నాను, నన్ను చూడండి, ఒక 2-3 నిమిషాలు ముగించేస్తాను. ఆ అమ్మకు ఒక బలహీనత కలిగింది. ఆ బలహీనత మధ్యలో చావు లోనికి వెళ్ళాలని ఆమె ఆలోచించింది. ఎందుకంటే నా అనుకున్న వారందరూ విడిచిపెట్టారు, కట్టుకున్న భర్త దూరమైపోయారు, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అత్త మామలు దూరమైపోయారు, కడుపున పుట్టిన కన్నబిడ్డలు దూరమైపోయారు. అందరూ దూరమైపోయి నిస్సాయ స్థితిలో పడిపోయింది ఆ తల్లి. ఆ తల్లి ఆ స్థితిని చూచి, ఇక నేను ఎందుకు బ్రతకాలి? ఎవరి ఆదరణ నాకు లేదు కదా, ఎవరి వలన నాకు ఆనందం కలగట్లేదు కదా, ఎవరి వలన నాకు ఉపయోగం లేదు కదా, నేను ఎవరికి ఉపయోగకరంగా లేను, ఎవరు నాకు ఉపయోగకరంగా లేరు, గనక నాకు మరణమే అనుకొని ఆలోచిస్తున్న ఆమె జీవితంలో ఒక చిన్న వెలుగు ప్రత్యక్షమైందండి. ఆ అమ్మ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఒక వార్తను వినింది. పలానా చోట యేసుక్రీస్తు వచ్చాడు, అక్కడికి వెళితే నీకు బాగవుతుంది అన్నారు. అంతే, వెళ్ళింది. ఆమె విశ్వాసం వలన, నేను మొత్తం చెప్పట్లేదు స్టోరీ, అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఆమె విశ్వాసం వలన ఆయన దగ్గరికి వెళ్ళి నా సంగతి ఆయనకి చెప్పటం ఏంటి, నా బాధ ఆయనకి వినిపించటం ఏంటి, గనుక చెంగు ముట్టుకుంటాను, నాకు స్వస్థత కలుగుతుందని వస్త్రపు చెంగును తాకింది. వెంటనే లేఖనం అంటుంది, ఆమె రక్తధార కట్టెను, వెంటనే ఆమె బాధకు నివారణ కలిగెను, వెంటనే ఆమె స్వస్థపరచబడెను అని లేఖనం సెలవిస్తుంది. నిజమే, ఆ అమ్మ బాగుపడింది. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, మీలో ఎవరో నన్ను తాకారు, మీలో ఎవరు నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, నన్ను ముట్టిన వారిలోనికి వెళ్ళింది. నాకు ఒక డౌట్ అండి, వేల మంది ఉన్నారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఆనుకునేవారు లేరంటారా? మాట్లాడండి. యేసుక్రీస్తు వస్త్రపు చెంగులు తాకిన వాళ్ళంటే ఎవరైనా ఉన్నారేంటి? ఆయనతో పాటు ఉన్న శిశువులు ఆయన తగిలి ఉండవచ్చు, జనసమూహం తగిలి ఉండవచ్చు, పిల్లలు పట్టుకొని ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఇవన్నిటి గురించి ఆయన మాట్లాడారా? మాట్లాడలేదు. ఆయనకు తెలుసు ఆయన ఎవరు, జగన్నాటక సూత్రధారి. ఆయన స్విచ్ చేస్తాడు, స్విచ్ చేసాడంటే తిరుగుతావు, స్విచ్ ఆపేవంటే పడగడతాం, అంతే. ఇంకంతే. పరదేశంలో ప్రియులారా మన పొరమిది కాదెప్పుడో నిజముగా సమాధుల తోట గ్యారంటీ ఆపాడంటే అంతే, స్తోత్రమే. ఇక మరొక రోజు మనకు ఉండదు కదా. ఆయనకు సర్వం ఎరిగినవాడు, సర్వం తెలుసుకునేవాడు. అందుకంటారు, ఎవరు నన్ను ముట్టారు. నాకు వచ్చిన ఒక డౌట్ ఉంటే, శిష్యులు చెప్పిండొచ్చు, బోధకుడా ఇంతమందిలో ఎవరు తాకిని చెప్పగలమయ్యా? అప్పుడు యేసు ప్రభు కూడా అంటాడు, ఇదిగో అందరూ తాకిన తాకిడి వేరు,
అందరు తగిలినా చెయ్యి తాకిడి వేరు. కానీ ఒక వ్యక్తి నన్ను తాకింది. ఎందుకంటే నాలో నుండి ఆమె ఏదైతే కోరుకున్నారో, ఆ వ్యక్తి ఏదైతే ఆశించారో, ఆ వ్యక్తి ఏదైతే మనసులో తలంచి నా వస్త్రపు చెంగును ముట్టిందో, ఆమె కోరుకున్నట్లే నాలో నుండి ఆమెలోనికి ఏం పోయింది? ప్రభావం పోయింది. ఎవరు అని గట్టి గడిగి లోపండి ఈ అమ్మ గడగడగడగడలాడుకుంటూ వచ్చేసింది. అందుకే ఆ మాట రాశాడు. ఆ అమ్మ భయపడి గడగడగడ వణుకుతూ యేసుక్రీస్తు ఎదుటికి వచ్చి సంగతి అంతా చెప్పింది. ఏ సంగతి? ఆమెకు కలిగిన రోగం, ఆమెకు కలిగిన బాధ అంతటిని ఎవరితో చెప్పింది? యేసయ్యతో చెప్పింది. బోధకుడా, ఆ వస్త్రపు చెంగును ముట్టింది నేనే. ఆ వస్త్రపు చెంగును ముట్టిన మరుక్షణం నాకు స్వస్థత కలిగింది, నేను బాగుపడ్డాను. ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి వేధించబడుతున్నాను, 12 సంవత్సరాల నుంచి బాధించబడుతున్నాను. బాధల మధ్యలో విముక్తి కలగక, బాధల మధ్య నుంచి తప్పించబడలేక నిస్సాయ స్థితిలో పడిపోయిన నా జీవితమునకు ఒక విముక్తి కలిగిందయ్యా, నేనే అని ఆ మనసులో ఉన్న సంగతి అంతా యేసుక్రీస్తుతో చెబితే, యేసు ప్రభు ఒకటే అంటున్నాడు, సంగతి అంతా వినిపిస్తమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానవై నీ ఇంటికి తిరిగి వెళ్ళన్నాడు. అంతే. ఆ అమ్మ సమాధానకరంగా ఇంటికి తిరిగి వచ్చిందా లేదా? ఇప్పుడు నా ముగింపు మాటలు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. నీకు ఏ రోగం నీకు వెంబడిస్తున్నా, ఏ రోగము చేత నువ్వు వేధించబడుతున్నా, ఆ అమ్మ 12 సంవత్సరాలే. మరి నువ్వు ఎన్ని సంవత్సరాల్లో రోగంలో నిలిచిపోయావు నాకు తెలియదు. ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంచు. నా దేవుడు నన్ను బాగు చేయగలడు, నా దేవుడు నన్ను స్వస్థపరచగలడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వగలడు. నేను అంటాను, బాధల మధ్యలో, ఏ రోగాల మధ్యలో నీవున్నా ఈరోజు దేవునితో చెప్పు, నా బాధ, నా రోగం, నా ఇబ్బందులు ఇవయ్యా, ఇక్కడి నుంచి నన్ను స్వస్థపరచవా? ఆత్మ సంబంధంగా నలిగిపోతున్నాను, శరీర సంబంధంగా నలపబడుతున్నాను, మానసిక రోగం నన్ను వెంటాడుతుంది, ఆత్మ సంబంధమైన రోగం నన్ను వెంటాడుతుంది, శరీర సంబంధమైన రోగం నన్ను వెంటాడుతుంది, నాకు విడుదల కలగాలి, నేను విడిపించబడాలి అని నీవు మనసు పూర్తిగా దేవునికి తెలియచేయగలిగితే, నీకు కలిగిన సమస్తమును ఆయన ఎదుట చేరి విన్నపించుకోగలిగితే, వినిపించగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయబోతామన్నాడు, సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించబోతామన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబోతుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేయబోతుంది. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు అణువణువున ప్రతి పరమాణువున నా దేవుని ఆరోగ్యం నీకు అనుగ్రహించబోతామన్నాడు. గాయపడిన ఆయన గాయముల ఉన్న ప్రతి స్వస్థత నా దేవునికి దయచేయబోతామన్నాడు, దయచేయబోతామన్నాడు, దయచేయబోతామన్నాడు. నా దేవుని స్వస్థత నీకు కలుగునుగాక, నీకు కలుగునుగాక. స్వస్థపరచగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతామన్నాడు, బాగు చేయగలిగిన దేవుడు నీతో కూడా ఉండబోతామన్నాడు. ఏ రోగమైనా ఆ రోగాల మధ్యలో నుంచి విడిపించగలిగిన దేవుడు తప్పక నిన్ను బాగు చేయబోతూ ఉన్నాడు, బాగు చేయబోతూ ఉన్నాడు, సరి చేయబోతూ ఉన్నాడు, సరిదిద్దబోతూ ఉన్నాడు, సరిదిద్దబోతూ ఉన్నాడు. ఆయన హస్తమును నీ ఎడల చాపి ఉన్నారు. ఈరోజు విశ్వసించగలిగితే ఆరోగ్యము పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు, ఆరోగ్యము పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నీ బలహీనత తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది. యేసు నామములో తొలగిపోవునుగాక, 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 తొలగిపోవునుగాక. ప్రతి బలహీనత, ప్రతి బలహీనత, ప్రతి బలహీనత యేసు నామములో, యేసు నామములో ప్రతి రోగం తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఆయన గాయములో స్వస్థత ఒక్కొక్కరికి కలగబోతూ ఉంది, కలగబోతూ ఉంది, కలగబోతూ ఉంది. ఇప్పుడు నా దేవుని స్వస్థత ప్రతి వారిని ఆవరించబోతూ ఉంది, ప్రతి వారిని ఆవరించబోతూ ఉంది. విడుదల, విడుదల. ప్రతి బలహీనతలో నుండి, ప్రతి రోగములో నుండి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. విశ్వసించండి, విశ్వసించండి. నా దేవుడు నన్ను బాగు చేయబోతూ ఉన్నాడు,
నా దేవుడు నన్ను స్వస్థపరచబోతూ ఉన్నాడు. నా దేవుని గాయముల స్వస్థత నేను అనుభవించబోతూ ఉన్నాను అని విశ్వసించగలిగితే విశ్వసించిన ప్రతి వాడు అనుభవించబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి వాడు పొందబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి వాడు ఆరోగ్యాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. అలాంటి స్వస్థత నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. స్వస్థపరచగలిగిన యెహోవా మీ మధ్యలోనే నిలిచి ఉన్నాడు. అదుగో ఆయన గాయపడిన హస్తమును చాపి ఉన్నారు. ఆయన గాయములలో నుంచి వస్తున్న ప్రతి స్వస్థత ఒక్కొక్కరు అనుభవించబోతూ ఉన్నారు. అనుభవించగలిగిన స్వస్థత మీరు పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. ఆ స్వస్థత నా దేవుడు మీకు దయచేయునుగాక. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీ విశ్వాసం మీకు ఆరోగ్యమును కలగచేయునుగాక. మీ విశ్వాసము మీ బలహీనతల నుంచి మిమ్మల్ని విడిపించునుగాక. సమాధానము గలవారై మీరు మీ గుడాలకు తిరిగి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. అందుకే ఆ అమ్మతో దేవాతి దేవుడు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానవై నీవు తిరిగి వెళ్ళు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? వాక్యం చెప్పకనే చెప్తుంది. వాక్యంలో పరిశుద్ధాత్ముడు చక్కగా రాసి పెట్టారు. తన సంగతి అంతా ఎవరితో చెప్పింది? ఇప్పుడు నువ్వు చెప్పట్లా, నీ సేవకుడు నేను కూడా మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు మీ రోగం ఏమైనా యేసయ్యతో చెప్పగలిగితే యేసయ్య ఒకటి అంటున్నారు, నీ విశ్వాసం తప్పక మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీరు సమాధానము గలవారై తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ రోజు చెప్పారు, ఈరోజు నేను కూడా చెప్తున్నాను, నీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీ విశ్వాసం వల్ల మీకు స్వస్థత కలిగి ఈ స్థలమును విడిచి మీరు సమాధానకరంగా తిరిగి వెళ్ళుదురుగాక, సమాధానకరంగా బ్రతుకుదురుగాక. అందుకని యెఫ్తా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేశాడు? సంగతంతయు మనం దేవుడి సన్నిధిలో చేరే సంగతంతయు చెబితే అపాయం తొలగిపోయి నెమ్మది కలుగుతుంది. దేవుని సన్నిధిలోకి మన సంగతంతా చెబితే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మన సంగతంతయు దేవునికి చెబితే మన ప్రయాస తొలగిపోయి ప్రతిఫలం కలుగుతుంది. మన సంగతంతయు దేవునితో చెప్తే మన రోగం మనలో నుండి తొలగిపోయి మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అట్టి సమాధానం నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. అందుకని యెఫ్తా గురించి లేఖనం అంటుంది, యెఫ్తా అమ్మోనీయుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు యెఫ్తా చేతులకు ఎవరిని అప్పగించాడంట? ఎందుకు అప్పగించాడు యెఫ్తాకి అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన సంగతంతా ఎవరితో చెప్పాడు? తన సంగతంతా దేవునితో చెప్పాడు గనక ఇప్పుడు అమ్మోనీయులను యెఫ్తా చేతికి అప్పగించాడు. నా దేవుని సన్నిధిలో చేరిన మీరు మీ సంగతంతా దేవునికి చెప్పండి, అన్నిటినీ దేవుడు మీ చేతులకు అప్పగించి మీ చేతుల్లో నా దేవుడు జయం ఉంచబోతూ ఉన్నారు. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా సంగతంతా నీకు వినిపిస్తున్నాను. యోగ్యత లేనివాడు, అర్హత లేనివాడు, అందరి చేత అవమానపరచబడినవాడు, అందరి చేత త్రోసివేయబడినవాడు, అందరి చేత నిందించబడినవాడు, అందరూ కలిసి కట్టుకుని తరిమేశారు యెఫ్తాని. కానీ యెఫ్తాను దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. యెఫ్తాకు దేవుడు దూరం కాలేదు. అవమానించిన వాడే మరలా యెఫ్తా దగ్గరికి తీసుకొని వెళ్ళాడు దేవుడు. ఏ ప్రజలైతే త్రోసివేశారో ఆ ప్రజలకు మరలా న్యాయాధిపతిగా నిలిచమన్నాడు. న్యాయాధిపతిగా నిలబడిన యెఫ్తా చేతులకు దేవుడు శత్రువులను అప్పగించాడు. కారణం తన సంగతంతయు దేవునికి విన్నపించాడు, తన సంగతంతయు దేవునికి తెలియచేశాడు. కనుకనే జయమును చూడగలిగాడు. నీ సంగతంతా దేవునికి విన్నపించగలిగితే అపాయములు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు.
మీకు ఉత్తరం ఇవ్వబోతూ ఉన్నారు, మీకు ప్రతిఫలం కలగ చేయబోతూ ఉన్నారు, సమాధానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆయనకు విన్నపించు. చిన్న ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన నా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ స్తోత్రం తండ్రి. పోయిన గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు కూడా నా తండ్రి, నేటికి నన్ను మమ్మల్ని మీరు సజీవ లెక్కల్లో ఉంచి మరొకసారి మీ సన్నిధానంలో చేరి పాటల ద్వారా నా తండ్రి, అయ్యా ఆత్మ ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ సన్నిధిలో నా తండ్రి, మా ఎదుట యెఫ్తా భక్తుడిని మీరు ఉంచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గిలాదు దేశంలో నా తండ్రి యెఫ్తాని అవమానపరిచినప్పుడు, తృణీకరించినప్పుడు అయ్యా నిశ్చయముగా నా తండ్రి తను పారిపోయి అయ్యా మీ సన్నిధిలో మంచి దేశానికి వెళ్ళి ఉన్నాడని, యెహోవా హస్తము నీడ కింద తనకి వచ్చి ఉన్నాడని ఎస్సయ్యా నిశ్చయముగా నా తండ్రి యెఫ్తాని ఎవరైతే హీనపరిచారో అయ్యా అవమానపరిచారో వారే మరలా వచ్చి నా తండ్రి యుద్ధానికి మీరు కూడా రావాలి అనినప్పుడు ఎస్సయ్యా యెఫ్తా మీ సన్నిధికి వచ్చి తన సంగతి అంతయు విన్నపించుకున్నాడు అని అయ్యా విన్నపించుకున్నప్పుడు శత్రువులను సహా నా తండ్రి తమ పాదపీఠముల యొద్దకు నా తండ్రి నడిపించగలిగిన దేవుడు అయి ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. మీ స్తోత్రం తండ్రి. యేసయ్యా అమానీయులు నా తండ్రి, అమోనీయులు నా తండ్రి వారి మీదకి జయాన్ని మీరు కలుగు చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. మీకు స్తోత్రం. యోధారాజైన యెషయా మీ సన్నిధిలో తన మనస్సున తండ్రి మెత్తని చేసుకొని తన దేశము మీదకి, తన కాపురస్తుల మీదకి ఎటువంటి కీడు రాకుండా కాపాడమని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఆ దేశాన్ని మీరు కాపాడిన దేవుడు అయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయ్యా దావీదు మహారాజు వల్లే నా తండ్రి నీ స్తోత్రం నాయన. మీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు మీరు ఉత్తరాన్ని ఇచ్చి ఉన్నారయ్యా. మీకు స్తోత్రం. ఆ విధంగానే మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి మీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అయ్యా ప్రార్థించినప్పుడు మీరు ఉత్తరాన్ని ఇవ్వగలిగిన దేవుడు అయి ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడ్డామయ్యా, అయినను నీ మాట చెప్పున వల వేస్తామని వల వేసినప్పుడు నా తండ్రి అయ్యా పేతురు తన సంగతి అంతయు నీకు చెప్పుకొని ఉన్నాడయ్యా. సంగతిని ఆలకించిన దేవుడవు నా తండ్రి నిశ్చయంగా నీ మాట ప్రకారం వల వేసినప్పుడు విస్తారముగా చేపలు పడి ఆశీర్వదించారయ్యా. మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఎన్నో దినాల నుంచి బాధపడుతున్న స్త్రీ నీ వద్దకు వచ్చి వస్త్రపు చెంగును ముట్టినప్పుడు తండ్రి అయ్యా తను మీ ప్రభావం ఆమెలోనికి వెళ్ళి ఆమెకి పూర్ణ స్వస్థతని కలుగు చేశారు నా తండ్రి. నీకు స్తోత్రం. కుమారి నీవు విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది అని, సమాధానము గలదానవై నువ్వు వెళ్ళుము అని యేసయ్యా అనిన రీతిగా నిశ్చయముగా నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి మీ అందు విశ్వాసం ఉంచి నా తండ్రి అయ్యా వారి ఆత్మీయ జీవితంలో నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. మీరు మాకు అనుగ్రహించిన సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి పరిచర్యలో బలపరచి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ మందిర ఆవరణలో నిలిచిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఇంతవరకు ఈ మనుషులకి చెప్పుకొని ఉన్నారేమో, వారి యొక్క సంగతులు ఇతరులకి పక్కన వారికి చెప్పుకొని ఉన్నారేమో, ఇది మొదలుకొని యెఫ్తావలే వారి యొక్క సంగతి అంతయు మీ సన్నిధిలో నా తండ్రి విన్నపించుకున్నట్లుగా మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం. నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించండి. ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను మీరు వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటినీ కూడా నా తండ్రి ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీరు మార్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో చేరి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకుని సదాకాలంతోనే ఉండి ప్రతి విషయంలో జయమును గ్రహించి నడిపించును గాక. ఆమేన్.